పిజ్జా అంటే ఎవరికిష్టం ఉండదు? డబ్బున్న వాళ్ళకి, బీదవాళ్లకీను. కానీ బీదవాళ్లకి పిజ్జా ఎక్కడ దొరుకుతుంది? అలాగే విష్ణుకి పిజ్జా అంటే చాలా ఇష్టం. అతనికి 18 సంవత్సరాలున్నప్పుడు ఫస్ట్ టైం పిజ్జా తిన్నాడు. గ్రామంలో డబ్బులేని అతను విష్ణు. 18 సంవత్సరాల వయసులో మొదటిసారి గ్రామం నుంచి చదువుకోడానికి పట్నానికొచ్చాడు. మొదట్లో సిటీని చూసి చాలా భయపడ్డాడు. ఈ పట్నం వాళ్ళు ఇంత హడావిడిగా ఎందుకుంటారు? వాహనాలెంత వేగంగా వెళ్తున్నాయో ఇక్కడ. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జీవించడం నాకు చాలా కష్టమే అవుతుంది. గ్రామం నుంచి తన డ్రెస్ కుర్తా పైజమా తెచ్చుకున్నాడు. తను తెచ్చుకున్న కుర్తా పైజమా వేసుకుని కాలేజ్కి వెళ్ళాడు. కాలేజీలో ఉన్న కుర్రవాళ్లు అందరూ కూడా జీన్స్ ఇంకా చిన్న చిన్న టాపులేసుకుని వచ్చారు. ఇక్కడ అందరూ చాలా మోడర్న్గున్నారు. వీళ్ళంతా ఇక్కడ నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. అందరూ విష్ణుని చూసి నవ్వుతున్నారు. ఏ చూడు, అతన్ని చూడు, కుర్తా పైజమా వేసుకుని ఎలా వచ్చాడో చూడు. పల్లెటూరు నుంచి వచ్చినట్టున్నాడు తప్పకుండాను. విష్ణు ఏం మాట్లాడకుండా క్లాస్లోకెళ్ళి ఒక అబ్బాయి దగ్గర కూర్చున్నాడు. హలో, నా పేరు అభినవ్. నా పేరు విష్ణు అండి. నేను గ్రామం నుంచొచ్చాను. నేను చూస్తే తెలుస్తోందిలే. క్లాస్ అయిపోయింది. అందరికీ ఆకలి వేసిందిప్పుడు. విష్ణు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అభినవ్, భోజనానికొస్తావా? పద. విష్ణు, నువ్వు కూడా రా మాతో పాటు. పద పద. నాక్కూడా ఆకలేస్తోంది. పప్పు అన్నం తింటాను. ఇది విని పాయల్ గట్టిగా నవ్వింది. కాలేజ్లో పప్పు అన్నం ఎవరు తింటారా? పాయల్, అలా చెప్పొద్దు నువ్వు. పాపం వీడిప్పుడే భయపడిపోయాడు. మరి ఇంకేమనాలి? కుర్తా పైజమాలో పల్లెటూరోళ్ళ ఉన్నాడు. వీడొస్తే గనక నేను భోజనానికి రానంతే. పాయల్, ఎవరినైనా చూసి నవ్వుకోవడం మంచి విషయం కాదు. నా కూరికే జ్ఞానం పంచకు. నీకంతగా ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళు. నేను మాత్రం రాట్లా ఈ పల్లెటూరోడితో. నేను మాత్రం రాట్లా మీతో. అలా అని పాయల్ వెళ్ళిపోయింది. అభినవ్ విష్ణుతోటి అన్నాడు. విష్ణు, నువ్వు తప్పుగా అనుకోవద్దు. సిటీ వాళ్ళు ఇలాగే ఉంటారు. లేదు లేదు, మేం పల్లెటూరు వాళ్ళం. మాటలైతే పడాల్లే. పద, భోజనం చేద్దాం. పద, ఈరోజు నేనొక మంచి డిష్ తినిపిస్తా. అభినవ్ విష్ణుని పిజ్జా షాప్కి తీసుకెళ్లాడు. అభినవ్ అన్నాడు, ఏదైనా తినిపించు, కాని గుడ్డు, చేపలు, మాంసం మాత్రం తినిపించకు. మేం పక్కా శాకాహారులం. దిగులు పడద్దులేరా, ఇక్కడ వెజ్ కూడా ఉంటుంది. భయ్యా, 2 పన్నీర్ పిజ్జాలివ్వు. షాప్లో అతను 2 పన్నీర్ పిజ్జాలిచ్చాడు. విష్ణు అలాంటిదెప్పుడూ చూడనేలేదు. అరే దేవుడా, ఇంత పెద్ద గుండ్రటి రోటీలు! అరే నాయనా, వీటిని పిజ్జా అంటారు. పిజ్జా కానీ అలాగే ఉన్నాయి కదా. గోధుమ రొట్టెల మీద పన్నీర్ కూర. నిజమే చెప్పావులే. ఏదోట్లే, తినడానికి ఎలా ఉందో చెప్పు. విష్ణు ఒక బైట్ తీసుకుని స్వర్గానికెళ్ళినట్టు ఫీలయ్యాడు. అరే బాబూ, దీని రుచి చాలా బావుందే. నాకిది మొదటిసారి, ఎప్పుడు తినలేదిది. ఎలా తింటావులే, పల్లెటూరులో ఇవి దొరకవు కదా. నువ్వు చెప్పింది నిజమేలే, సిటీలోనే దొరుకుతాయి ఇవి. అందుకే కదా సిటీని అందరూ ఇష్టపడతారు. పల్లెటూరు చెడ్డదేం కాదు. నిజానికి మా సొంతూరు పల్లెటూరే. కాని మేం చిన్నప్పటినుంచి సిటీలోనే ఉన్నాం. పాయల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఈ కాలేజీలోనే అందమైన అమ్మాయి. అందుకే ఆమెకంత పొగరు. ఏదోట్లే, నేను ఇక నుంచి రోజు పిజ్జానే తింటాను. విష్ణుకి పిజ్జా చాలా నచ్చింది. అభినవ్, విష్ణు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రతిరోజూ కాలేజ్ తర్వాత ఇద్దరూ పిజ్జా తినేవారు. విష్ణు రోజూ రకరకాల పిజ్జాలు తిని మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఒకరోజు కాలేజ్ తర్వాత అభినవ్ అన్నాడు, విష్ణు, రా పిజ్జా తినొద్దాం. పద, మా హాస్టల్కి. నేనే వండి పెడతాను. నువ్వు తయారు చేయడం కూడా నేర్చుకున్నావా? అవును సోదరా, అన్నీ నేర్చుకున్నా. సమయం గడుస్తున్న కొద్దీ సిటీ వాళ్లలాగా ఉన్నాడు. సిటీ వాళ్లు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడసాగాడు. విష్ణు అభినవ్తో పాటు హాస్టల్కెళ్లి ముందు పిజ్జా బేస్ తయారు చేశాడు. దానిమీద టమాటో పేస్ట్ రాశాడు. దానిపైన ఉల్లిపాయలు, పన్నీర్ ముక్కలు, మష్రూము, క్యాప్సికమ్ అన్నీ వేసి బేక్ చేయడానికి పెట్టాడు. 1 గంట తర్వాత పిజ్జా రెడీ అయింది. అభినవ్ విష్ణు చేసిన పిజ్జా తిని చాలా ఆశ్చర్యపోయాడు. అరే మిత్రమా, నువ్వు అద్భుతం చేసావే. షాప్లో కంటే కూడా మంచి పిజ్జా చేసావు. చిన్నప్పటినుంచే వంటలవి చేయడం నేర్చుకున్నాను. కొద్దిగా పనికొస్తున్నా ఇప్పుడు. అరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ చదువుకోవడం ఇవన్నీ నా వల్లేం కాదు. నేను బిజినెస్ చేయాలి. రేపు కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్ ఉంది. అక్కడ మనిద్దరం పిజ్జా స్టాల్ పెడదాం. బాగా డబ్బులొస్తాయి. పద పద, నాకు ఏం అభ్యంతరం లేదు. మరుసటి రోజు కాలేజ్లో పిజ్జా కౌంటర్ పెట్టారు. పిజ్జాలు గబగబా అమ్ముడయ్యాయి. అప్పుడే అక్కడికి పాయల్లొచ్చింది. అరే అభినవ్, ఈ పల్లెటూరువాడితోటి నువ్వు కూడా పల్లెటూరువాడు అయిపోయి స్టాల్ పెట్టావా? ఏ పని కూడా తక్కువ కాదు పాయల్. పిజ్జా చేయటం ఏదన్నా పెద్ద ఘనకార్యమా? పిజ్జాలమ్మి ఎంత సంపాదిస్తావేంటి? చిన్న ఆలోచనలు, చిన్న బుర్ర. ఇప్పుడు విష్ణు సమాధానమిచ్చాడు. అరే ఓ మేడం,
ఏంటి చిన్న చిన్న ఆలోచనలు? హ? అరే చూడు, నేను ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా చేస్తాను. ప్రపంచం మొత్తంలో పెద్ద పిజ్జా. అలాగే నువ్వు కనుక చేస్తే మొత్తం కాలేజ్ ముందు నేను నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను. హ్మ్. అలాగే. పల్లెటూరి అబ్బాయిని మేడం. సరళంగానే ఉంటాను, కానీ దృఢంగా కూడా. చూస్తుండండి రాను రాను ఏం జరుగుతుందో. విష్ణు, అభినవ్ హాస్టల్కొచ్చారు రాత్రికి. అరే విష్ణు, నువ్వేమో ఛాలెంజ్ చేసేసావు, కానీ ఈ ప్రపంచంలోనే పెద్ద పిజ్జా చేయడం ఎలాగా? ఇక్కడ కాదు, ఇక్కడ మనుషుల ఆలోచన చాలా చిన్నదిరా. పెద్ద పని చేయాలంటే మనం ఎలాంటి చోటుకెళ్ళాలంటే పెద్ద మనసుండే మనుషుల దగ్గరికి. మా ఊరు. ఇది కదా విషయం. మరుసటి రోజు అభినవ్ని తీసుకుని విష్ణు వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. పిజ్జా గురించి చెప్పాడు. అందరూ తనకి సహాయం చేయటానికి వెంటనే ఒప్పుకున్నారు. విష్ణు పని చేయటం మొదలుపెట్టాడు. గ్రామస్తులందరూ ఇంటినుంచి పిండి తీసుకొచ్చి పిజ్జా బేస్ చేశారు. గ్రామస్తులు వాళ్ల దగ్గరున్న పాలను తీసుకొచ్చి చీజ్ చేశారు. గ్రామంలో కావాల్సినన్ని కూరగాయలున్నాయి. అభినవ్ తనకున్న కాంటాక్ట్స్ తో మీడియా వాళ్ళని పిలిచాడు. మీడియా వాళ్లు వచ్చి ప్రపంచంలో అతిపెద్ద పిజ్జా చేయటాన్ని చూశారు. ఇదంతా వాళ్లు లైవ్ టెలికాస్ట్ టీవీలో చూపించారు. ఇప్పుడు మీరంతా చూస్తున్నారు, అతి చిన్న గ్రామం నుంచి వచ్చిన విష్ణు అతి పెద్ద పిజ్జా ఎలా తయారు చేస్తున్నాడో. మాతో పాటు చూస్తూనే ఉండండి. పిజ్జా రెడీ అవుతుందో లేదో తొందరలోనే కలుద్దాం. అలా 7 రోజులు కష్టపడిన తర్వాత ప్రపంచంలో అతిపెద్ద పిజ్జా తయారైంది. గ్రామస్తులందరూ చాలా సంతోషించారు. ఇదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అయ్యింది. చాలా మంది చూసి అభినవ్కి కాల్ చేశారు. హలో, మీరు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు. మీరు ప్రతి గ్రామంలో, పట్టణంలో, ప్రతి సెంటర్లో పిజ్జా సెంటర్ తెరవచ్చు. నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అభినవ్ ఇంకా విష్ణు సంతోషం పట్టలేకుండా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ప్రతి గ్రామం, ప్రతి సిటీ మూల పిజ్జా షాప్లు ఓపెన్ చేశారు. డబ్బులుంటే అన్నీ చేయగలం. చాలా కొద్ది రోజుల్లోనే అభినవ్, విష్ణు కోటీశ్వరులయ్యారు. పాయల్ అందరి ముందు కాళ్లు పట్టుకుని క్షమాపణడిగింది. అభినవ్, విష్ణు ఇప్పుడు పార్ట్నర్స్ అయిపోయి చాలా సంతోషంగా పిజ్జా బిజినెస్ చేస్తూ ఉన్నారు. నూర్పూర్ గ్రామంలో సీమా మరియు అనిల్ అనే అక్కా తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుండి అనాథలు. వారి చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు చనిపోతారు. అక్క, కడుపు నిండా తిని చాలా రోజులయ్యింది. సరే తమ్ముడు, పద, నేను తినిపిస్తాను. ఇద్దరూ స్వీట్ షాప్కి వెళ్ళి చెరొక సమోసా తింటారు. చాలా బాగుంది కదా అక్క. రోజు మనం ఇలాగే తింటే ఎంత బాగుంటుందో. లేదు తమ్ముడు, మనం రోజు ఇలాంటి ఖరీదైన తిండి తినలేమురా. మనకి ఎంత ఉందో అంతలోనే ఆనందంగా ఉండాలి. కొద్ది రోజుల తర్వాత ఆ గ్రామంలో తుఫాన్ వచ్చి ఆ పిల్లల గుడిసె ఎగిరిపోతుంది. సామాన్లన్నీ కొట్టుకుపోతాయి. ఏడోకక్క, మనం వెళ్ళి సేటుకి చెప్దాం. ఆయన ఏదో ఒక సహాయం చేస్తారు. పిసినారోడా, వాడు నెంబర్ 1 స్వార్థపరుడు. అతని మనకేం సహాయం చేస్తాడ్రా తమ్ముడు? నాకైతే ఆశే లేదు. ముందైతే పదక్క, ఆయన సహాయం అడిగి చూద్దాం. వాళ్ళ సేటు పెద్ద పిసినారి. అతను ఎప్పుడూ వాళ్ల కష్టానికి తక్కువ డబ్బులే ఇచ్చేవాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ ఆ సేటింటికి వెళ్ళాక సీమ ఇలా అంటుంది. సేటు, ఈ తుఫాన్లో మా ఇల్లు, సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. మాకు కొంచెం డబ్బులు కావాలి. 2 రోజుల నుంచి ఏం తినలేదు. అప్పుడే ఆ సేటు భార్య ఊర్మిళ అక్కడికొస్తుంది. ఊర్మిళ చాలా గయ్యాళి. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అమ్మగారు, మీరేం చెప్పినా నేను చేస్తాను. నా చిన్న తమ్ముడిని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? మీ షాప్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర ఉంటామమ్మా. అలాగేలే, కానీ అక్కడెందుకు? ఇక్కడే మా గెస్ట్ హౌస్లో ఉండండి. కానీ దానికి బదులుగా నువ్వు మా ఇంటి పని మొత్తం చెయ్యాలి. ఉండడానికి చోటుతో పాటు 2 పూట్ల భోజనం కూడా ఇస్తాను. ఏంటి, సరేనా? పనిచేస్తావా మా ఇంట్లో? సరే అమ్మగారు, నేను చేస్తాను. అది వర్షాకాలం. అక్క తమ్ముళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో ఉన్న కొద్ది స్థలంలో సర్దుకుని పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి పనులన్నీ చేసుకుని చెత్త ఏరుకోవడానికి బయలుదేరుతారు. అక్క, ఈరోజు అమ్మగారి ఇంట్లోంచి మంచి సువాసన వస్తుంది. బహుశా కచోడీలు చేస్తున్నట్టుంది. ఈరోజు పండగే పండగ. కొంచెం డబ్బులు మళ్ళీ జమ చేసుకుంటే మన గుడిసె మనమే కట్టుకోవచ్చని ఆలోచిస్తున్నాన్రా. అప్పుడు నేను స్వయంగా నా చేత్తో నీకు కచోరీలు చేసి పెడతాన్రా తమ్ముడు. కాసేపటికి సేటు భార్య 4 ఎండిపోయిన చపాతీలు, మిగిలిన పప్పు తెచ్చి వాళ్ళకిస్తుంది. అమ్మగారు, మీరు కచోరీలు చేశారు కదా, పాపం మా తమ్ముడికి తినాలనుందట, ఒకటిస్తారా? నోరు ముయ్యవే, అవి ఖరీదైన వంటకాలు. మీలాంటి అడుక్కునే వాళ్ల కోసం కాదు. మూసుకుని ఈ రోటీలు తిని పడుకోండి. ఉదయం 4ంటికే లేవాలి. సేటు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీమ మరియు అనిల్కి ఆ పాచిపోయిన భోజనం చూసి ఏడుపొస్తుంది.
ఏడవకురా తమ్ముడు, నేను త్వరలోనే నీకు కచోరీలు తినిపిస్తానుగా. రోజంతా పనిచేసి ఆకలికి వాళ్ళు ఆ పాచిపోయిన రొట్టెల్నే తిని పడుకుంటారు. మరుసటి రోజు ఇంటి పనులు చేసుకుని చెత్త ఏరుకునేందుకు వెళ్తే అక్కడ ఏదో అనిల్కి మెరుస్తూ కనిపిస్తుంది. అక్క ఇట్రా, అదేంటో చూడు. సీమ అది బయటికి తీసి చూస్తే అది ఒక అందమైన కడాయి. కడాయి తమ్ముడు, కానీ మనకెందుకు? దీన్ని బజార్లో అమ్మితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ వద్దురా, మనం దీన్ని అమ్మొద్దు. మనం మళ్ళీ గుడిసె వేసుకున్నాక నేను నా తమ్ముడికి దీనిలో కచోరీలు చేసి పెడతానులే. వాళ్ళిద్దరూ మెల్లిగా ఆ కడాయిని ఇంటికి తెచ్చుకుంటారు. అప్పుడు సీమ కడాయిని పట్టుకుని ఇలా అంటుంది, ఏదో ఒక రోజు నేను నా తమ్ముడి కోసం దీనిలో కచోరీలు చేస్తాను. అక్క, నాకు కచోరీలు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఏదైనా మాయ జరిగి కడాయి అంతా కచోరీలతో నిండిపోతే బాగున్ను. అనిల్ అలా అనేసరికి కడాయి మొత్తం కచోరీలతో నిండిపోతుంది. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. అంటే ఇదొక మాయా కడాయి అన్నమాట. అందుకే ఇది ఇంతగా మెరుస్తుంది. నేను ఇంకోసారి ట్రై చేస్తాను. తమ్ముడు, ఏదైనా మాయ జరిగి ఈ కడాయి అంతా మిఠాయిలతో నిండిపోతే బాగున్నురా. అక్క, నిజంగానే దీనిలో మిఠాయిలు వచ్చాయి. ఇక నేను ఆగలేను. అమ్మగారు కూడా నిద్రపోయి ఉంటారు కదా. దా త్వరగా తిందాం అక్క. ఊర్మిళ ఇచ్చిన భోజనాన్ని గోవులకు పెట్టేసి వాళ్ళు కడుపు నిండా ఆ మిఠాయిల్ని తింటారు. ఆ తర్వాత ఆ కడాయిని గడ్డి కింద దాచేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఆకలేసినా ఆ కడాయిని అడుగుతూ ఉంటారు. అలాగే ఊర్మిళ ఇచ్చే భోజనాన్ని గోవులకు పెట్టేస్తారు. ఒకరోజు ఆ పిల్లల్ని ఆరోగ్యంగా చూసి ఊర్మిళ సేటుతో ఇలా అంటుంది, నేను ఈ పిల్లలకి పాచిపోయినవే పెడుతున్నాను, అయినా వాళ్ళకి ఏమీ అవ్వట్లేదండి. పైగా వాళ్ళిద్దరూ చాలా బొద్దుగా అవుతున్నారు. అవునే ఊర్మిళ, నేను కూడా గమనిస్తున్నాను. కొద్ది రోజుల నుండి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళకి చెత్తల్లో ఏదైనా ఖజానా దొరికిందంటావా? నువ్వు వీళ్లపై ఒక కన్నీసుంచు. వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకు సుమీ. ఆ తర్వాత ఊర్మిళ పిల్లలపై ఒక కన్నేసుంచుతుంది. తనకి వారి మాయా కడాయి గురించి తెలిసిపోతుంది. తమ్ముడు, నీకేం తినాలనుందో అడుగరా. ఏదైనా మాయ జరిగి ఈ కడాయి మ్యాగీతో నిండిపోవాలి. వెంటనే కడాయి మొత్తం మ్యాగీతో నిండిపోతుంది. ఇద్దరూ ఆనందంగా తింటూ ఉంటారు. అయితే ఇదన్నమాట సంగతి. ఈ మాయా కడాయి వల్ల వీళ్ళిద్దరూ బాగా ఖరీదైన వంటలు తింటున్నారన్నమాట. ఏదైనా చెయ్యాలి. తర్వాత రోజు ఊర్మిళ ఆ కడాయిని దొంగిలించేస్తుంది. యావండి, ఇదే ఆ పిల్లల ఆరోగ్యానికి రహస్యం. ఇది ఒక మాయా కడాయి. నేను దొంగిలించేశాను. ఇప్పుడు చూడండి, నేను మీకోసం ఏం చేస్తానో. ఓ మాయా కడాయి, బిర్యానీ చెయ్యి. అబ్బో, ఇది అద్భుతమేనే. నువ్విప్పటి నుంచి వంట చేయాల్సిన అవసరమే లేదు. దాంతో నీకు పని కూడా తప్పుతుంది. అలాగే రేషన్ ఖర్చులు కూడా మిగిలిపోతాయి కదా. బిర్యానీ తిని నిజంగా చాలా మజా వచ్చింది. ఇక ఇప్పుడు వేడి వేడి పాలు తాగితే. ఇదిగోండి, ఇప్పుడే చూడండి. ఏ మాయా కడాయి, త్వరగా వేడివేడి పాలనివ్వు. అప్పుడు ఊర్మిళ ఇలా అంటుంది, ఏ మాయా కడాయి, మా ఇంట్లో ఎల్లప్పుడూ ఇలాంటి వేడివేడి పాలనది పారుతూ ఉండాలి. అలా అనగానే ఇంట్లో వేడి వేడి పాలు నదిలాగా పారుతూ ఉంటాయి. అరే, చాలు 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 ఆపు. మాయా కడాయి, పాలనివ్వడం ఆపవే. ఆ వేడి పాల వల్ల ఇద్దరి కాళ్లకు బొబ్బలొచ్చేస్తాయి. కానీ ఆ కడాయి గురించి ఎవ్వరికీ తెలియకూడదని వాళ్ళు ఆ నొప్పిని తట్టుకుంటూ ఉంటారు. సీమ ఇదంతా చూసి ఇలా అంటుంది, ఈరోజు మీ స్వార్థం వల్ల చూడండి మీరు ఎంత బాధపడుతున్నారో. ఏదైనా మాయ జరిగి చల్లనీళ్లతో ఈ ఇల్లు నిండిపోతే బాగున్ను. కడాయిలోంచి చల్లటి నీరొచ్చి ఇద్దరూ బ్రతికిపోతారు. ఓ మాయా కడాయి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. సేటు మరియు అతని భార్య వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతారు. ఆ మాయా కడాయి మొత్తానికే మాయమైపోతుంది. నువ్వు లేకపోతే ఈరోజు మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో. ఈ రోజు నుంచి మీరు గోశాల్లో కాదు, మా ఇంట్లో మా పిల్లల్లాగా ఉండండి. రోజు మీకు నేను మంచి ఖరీదైన భోజనం పెడతాను. ఆ రోజు నుండి ఇద్దరూ ఆ పిల్లల్ని వారి పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటూ ఇద్దరిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.